వ్యూస్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చే అక్షయ పాత్ర అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో అవసరమైతే తెలంగాణకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనిపై అనవసర రాజకీయాలు వద్దని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో గాలేరు టు నగరి హంద్రీ నీవా ప్రాజెక్టుకు సంబంధించి నీతిపై విజిలెన్స్ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని నిమ్మల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలో సందడి చేశారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొనికి అనే సెలూన్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, యార్లగడ్డ వెంకట్రావు ఇరువురు సెలూన్ నిర్వాహకులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనం వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఆత్మీయులు, రామోజీ గ్రూప్ ఉన్నతాధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. అనంతరం రామోజీ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో రామోజీరావు విగ్రహాన్ని ఆయన మనవరాళ్లు సహరి, సోహానా, బృహతి, దివిజ ఆవిష్కరించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్ లో నూతన మంత్రులుగా జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని నూతన మంత్రులను ఎంపిక చేసింది. దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీల నుంచి వి శ్రీహరి ముదిరాజ్ కు అవకాశం కల్పించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి మాజీ సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసిన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనారోగ్యంతో కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని మాదాపూర్ కావూరి హిల్స్ లోని తన నివాసానికి తరలించారు. జూన్ 8న సాయంత్రం మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చిన ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి మాగంటి భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదని బీజేపీ నేత, తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఈటల, కేసీఆర్ ను రక్షించేందుకే వాస్తవాలను దాచిపెట్టారన్న ఆరోపణలపై మాజీ మంత్రి స్పందించారు. ఆదివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తన పాత్రను కమిషన్ ముందు వెల్లడించినట్లు చెప్పారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజలే నా ఆత్మకథను ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, విశ్రాంత సీజీఐ జస్టిస్ ఎన్వి రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్యాన్ని ఈ పుస్తకంలో పొందుపర్చారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, జస్టిస్ అబ్దుల్ నజీర్, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట గుర్తొచ్చేది మాజీ సీఎం అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలే. ఈ క్రమంలో శనివారం వీరిద్దరూ భేటీ అయ్యారు. గెహ్లోట్ నివాసంలో జరిగిన ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇద్దరు నాయకులు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మాజీ సీఎం ను కలిశానని సచిన్ వివరించారు. నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ 10ను పురస్కరించుకొని ఓ సర్ప్రైజ్ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటించనున్న కొత్త సినిమా వివరాలు అధికారికంగా వెలువడ్డాయి. ఈ మేరకు గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలయ్య తదుపరి చిత్రం చేయనున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు దీనిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గోపీచంద్ మల్లేని తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.